అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన స్నేహితులారా, అందరు బాగున్నారా? రండి, నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం దగ్గరికి వస్తాం. యెషయా గ్రంథము 54 అధ్యాయము 14 వచనం. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. నీవు లజ్జపడనక్కర్లేదు, సిగ్గుపడనక్కర్లేదు. అంటే ఈ అధ్యాయంలో ఉన్న మాటలు ఇవన్నీ కూడా అర్థమవుతుందా? లజ్జపడనక్కర్లేదు, సిగ్గుపడనక్కర్లేదు, బాధపడనక్కర్లేదు. ఎందుకంటే దేవుడు వారి పక్షాన ఉన్నాడు. దేవుడు వారి పక్షాన ఉండి దేవుడు అద్భుతమైన కార్యములు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తన అద్భుతమైన కార్యములను ముఖ్యంగా స్నేహితులారా, ఇక్కడ రాసినట్టుగా నువ్వు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు, అంటే బాధించేవారు ఇప్పుడు ఎక్కువయ్యారని చెప్పడానికి ఈ మాట మనం ఎంతైనా మంచిది అనుకోవచ్చు. బాధించేవారు, బాగా బాధ పెట్టేవారు ఎక్కువైపోయారు లేదా? అవును. ఒకవేళ రక్షించబడిన నీ జీవితంలో బాధకు ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ఒకవేళ నువ్వు రక్షించబడ్డావు, ప్రభు సన్నిధికి వస్తున్నావు, మరి నీ జీవితంలో బాధకు ప్రధాన కారణం ఏమని ఆలోచన చేయాలి? నేను బైబిల్లో నుంచి ఒక 2-3 విషయాలు చెప్తాను. ఎందుకంటే దేవుడు దరిద్రుల బాధను పోగొట్టి లేవనెత్తేవాడు. అర్థమైంది? బైబిల్లో దేవుని వాక్యము బాధల్లో నుండి నెమ్మదిచ్చేది. అర్థమైందా? దేవుడు బాధను చూచేవాడు. నిర్గమాకాండం మనం చూస్తే, నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి. 132 కీర్తన 1లో దావీదు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకు. దేవుడు దావీదు కలిగిన బాధలన్నీ చూసినవాడు. అయితే ఈరోజు మనం బాధపడడానికి కారణం నిజంగా సామెతల గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం, నీతిమంతుడు బాధ నుండి తప్పింపడును, భక్తిహీనుడు బాధపాలగును. ఈరోజు బాధలకు కారణం ఏంటంటే భక్తిహీనత. చాలామంది భక్తిహీనమైన విధానంలో, ఇంకా సామెతల గ్రంథం 15:27లో లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును. అంటే పిచ్చినారితనం, భక్తిహీనత, పిచ్చినారితనం. కొంతమంది కనీసం చాలామంది సేవకులు బోధిస్తారు, అసలు కనీసం వాళ్ళ చేతులతో ఎవరికైనా సాయం చేసేది మాత్రం నేను చూడలేదు చాలామందిని. ఎలా బోధిస్తారంటే ఇక అంత బాగా బోధిస్తారు. అంటే క్రియల్లోకి రావట్లేదు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజుకు బాధకు ప్రధాన కారణం భక్తిహీనతే, లోభత్వమే, పాపమే. బాధ కారణం ఏంది? న్యాయాధిపతుల గ్రంథములో అక్కడ ఎవరంటే సంసోను చూస్తాం. సంసోను నిజంగా ఆ స్త్రీ బాధపడడానికి కారణం అతనిలో ఉన్న బలహీనతే, అతనిలో ఉన్న శరీర కోరికలే. అవునంటారా కాదంటారా? ఆమె బాధించడానికి కారణం ఏంటి? నేను బైబిల్లో చదవమంటారా? నేను చదువుతున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈరోజు నేటి దినాల్లో జరుగుతున్న పరిస్థితులు ఎంత భయంకరమో. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 6వ వచనం, కాబట్టి దెలీలా మహాబలము దేనిలోనున్నదో, నేను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అడగ్గా, ఆమె అనుదినము 16వ వచనం,
మాటల చేత అతని బాధించి తొందరపెడుచున్నందున అతడు ప్రాణం విసికి చావుగోరెను. అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలోని బలము తొలగిపోయాను. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు అర్థమైందా? నిజంగా మనలో ఉన్న భక్తిహీనత, నిజంగా మనలో ఉన్న పాపం మనల్ని ఎంత బాధ పెడుతుందో చూడండి. అతనికి ఉన్న శరీర కోరికలు అతని బాధకు కారణమైనాయి. ఎంత గొప్ప సంసోను ఒక దిలీలాకు ఓడిపోయినాడు. 300 నక్కలు పట్టుకున్న సంసోను ఒక్క నక్కైనా దిలీలను పట్టుకోలేకపోయాడు. ఎంత బలవంతుడు! చాలాసార్లు చిన్న చిన్న వాటికి చాలా బలవంతులమే, చిన్న చిన్న వాటికి లోబడిపోయి ఎంతో బాధకు కారణమైపోతాం. గుర్తుపెట్టుకోండి, దేవుల్లో ఉన్న నీ జీవితంలో అయితే మాత్రం నువ్వు అనుకో, చాలాసార్లు ఇలా నయోమిలాగా మాట్లాడుతున్నాం మనం. ఏమని నన్ను నయోమిని పిలవద్దు, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికెను, సర్వశక్తి నన్ను చాలా బాధపరచును అని మనం మాట్లాడుతూ ఉంటాం. దేవుడు ఎందుకు బాధపరుస్తాడండి? ఆయన ఎవరినైనా విలాపవాక్యములు 3:33లో ఏముంది? ఎవరినైనా హృదయపూర్వకంగా ఆయన బాధ పెట్టేవాడు కాదండి, కాదు. బాధ నుండి విడిపించేవాడే కానీ, బాధించే వారి నుండి తప్పించేవాడే కానీ నిజంగా నేను ఆ మాట చదవమంటారా? విలాపవాక్యములు 3వ అధ్యాయము నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి దేవుని ప్రజలారా. ఈరోజు ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అర్థమైందా? చదువుతున్నాను చూడండి, 3వ అధ్యాయం 33. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు. బాధనైనను కలిగించేవాడు కాదు. అయితే ఈ సమయంలో నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నా ప్రియమైన దేవుని కొరకు ఒకవేళ ప్రయాసపడుతూ బాధింపబడుతూ ఉంటే, ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో ఆ బాధించే వారందరినీ దేవుడు ఏం చేస్తాడంటే, అందుకే యేసేపును బాధ పెట్టిన వారు లేరా? అబ్బో, భయంకరంగా బాధ పెట్టారు. అందుకే యేసేపు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజంగా ఆదికాండంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా 41:51. అప్పుడు యేసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్టు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు. 52వ వచనం. తర్వాత అతడు నా బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాను. ప్రియమైన వాళ్ళారా, మనష్షే అంటే మర్చిపోవట, ఎఫ్రాయిం అంటే అభివృద్ధి. దేవుడు ఆ బాధ అన్నింటిలో నుండి మర్చిపోవడానికి, అభివృద్ధి చెందడానికి నిజంగా ఎంత కారణమైందో. బాధించే వారిని దేవుడు దూరం చేసేసాడు. ఈరోజు మనల్ని ఎవరైతే బాధిస్తున్నారో, ఐగుప్తీయులు ఎంతో బాధ పెట్టారు, దేవుడు అక్కడ నుండి వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు. దేవుడు తన ప్రజల బాధను అసలు చూడలేడు. అర్థమైందా? చూస్తాడని అనుకుంటారేం కానీ ఆయన తన ప్రజల బాధను ఎప్పుడు చూడలేరు. ఎవరైతే తన ప్రజలను బాధిస్తున్నారో, యేసేపును బాధించారు, అట్లా బైబిల్లో చాలామందిని ఆయన భక్తుల్ని బాధిస్తూ వచ్చారు. అర్థమైందా నా ప్రియ స్నేహితులారా? అయితే ఎవరైతే బాధిస్తూ వచ్చారో వారందరినీ దేవుడు దూరంగా ఇక వాళ్ళు మనకు కనిపించరు. ఇక ఐగుప్తీయులు కనిపించలేదు, ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. బాధించేవారు నీకు దూరంగా నుందరు, వారిని లేకుండా చేస్తాడు దేవుడు. ఎవరైతే మనల్ని బాధిస్తున్నారో, అర్థమైందా? యోబుని ఎంత బాధ పెట్టారు చూడండి. అందుకే యోబు అంటాడు, యోబు గారు ఏమంటారు తెలుసా? ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుగుడుతురు. 19వ అధ్యాయం 2వ వచనం. నిజంగా 16వ అధ్యాయం 2. ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు. ఈరోజు బాధించేవారు ఎక్కువైపోయారు కదా. ఇంట్లో ఉన్నారు, బయట ఉన్నారు, సంఘంలో ఉన్నారు.
ఏం చేయాలి, ఎట్టుపోదాం అర్థం కావట్లేదు కదా. ప్రభువేనండి. నిజంగా ప్రభువే మన బాధ నుండి మనల్ని తప్పించేవాడు. 7 బాధలు కలిగిన నీకేమి కీడు కలగదని నిజంగా దేవుని వాక్యం ఎంత చక్కగా రాసింది. అవునా కాదా? అవును, అవునవును. ఇలా బైబిల్లో అనేక మంది నిజంగా నా ప్రియమైన వాళ్ళరా, దావీదు గారు అంటారు. దావీదు ఏమంటాడు తెలుసా? దావీదు గారు, యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచేవారు అనేకులు. ఆయన్ను అనేకులు బాధ పెట్టారు. అర్థమవుతుందా? స్నేహితుడు అహీతోపెలు బాధ పెట్టాడు, రాజు సౌలు బాధ పెట్టాడు, ఇలా కన్న కుమారుడు బాధ పెట్టాడు. ఇలా ఎన్ని బాధలో బాధించేవారు ఎంతోమంది, వారందరి నుండి దేవుడు వారందరినీ దూరం చేశాడు. అబ్షాలోము చనిపోయాడు, అహీతోపెలు చనిపోయాడు, సౌలు కూడా చనిపోయారు, దూరం అయిపోయారు. అర్థమైంది? దేవుడు ఉంచడు. తన బిడ్డల్ని కింద బాధ పెడితే ఆయన తట్టుకోలేడు. అర్థమైందా? అవునండి. ఈరోజు నిన్ను ఎవరైనా బాధ పెడుతూ ఉంటే, ఎందుకంటే వారి యావత్ బాధలో ఆయన బాధనుందాను. నిజంగా ఈరోజు క్రీస్తు మీ కొరకు బాధపడి, నిజంగా మన కొరకు బాధపడే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా మనం బాధిస్తూ ఉంటే, ఒకవేళ మన బుద్ధిహీనతలు బట్టి బాధపడుతుంటే అది వేరే విషయం, కానీ ఎవరైనా మనల్ని బాధ పెడుతుంటే ఆయన చూసి ఊరుకునేవాడు కాదు. ఈరోజు చాలా బాధపడుతున్నామేమో నిజంగా. ఎందుకంటే క్రైస్తవునికి ఒకవేళ క్రీస్తుని బట్టి బాధ ఇస్తే మంచిదే. మొదటి పేతురు 4:16 ఎవడైనా క్రైస్తవుడు ఎందుకు బాధ అనుభవించినట్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహింపరచవలెను. ఒకవేళ నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ వచ్చిందా, శబాస్, ప్రభు నిన్ను దీవించును గాక నేను చెప్తున్నాను. అలా కాకుండా భక్తిహీనతను బట్టి, లోభత్వాన్ని బట్టి, పాపాన్ని బట్టి, శరీర కోరికలను బట్టి బాధ తెచ్చుకున్నావా, ప్రభు దగ్గర క్షమాపణ వేడుకో. ఆయన మనస్ఫూర్తిగా ఎవరికి బాధ కలిగించేవాడు కాదు. ఒకవేళ నువ్వు ప్రభులో ఉన్నావు, ప్రభు కొరకు బతుకుతున్నావు, అయినా ఎవరైనా నిన్ను బాధ పెడుతూ ఉన్నారు, బాధించేవారు ఉన్నారు, గుర్తుపెట్టుకో, ప్రభువే వారిని నీ నుండి దూరం చేస్తాడు. ప్రభువే దూరం చేస్తాడు. పిలాతు భార్య అంటది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, కలలో మిక్కిలి బాధపడ్డాను, ఆయన బాధించొద్దును అని చెప్పుద్ది. అవును కదా. ఆ శిక్ష ఏది ఉంటే మా మీద, మా పిల్లల మీదకి రాని వాళ్ళు కేకలేస్తారు. ఈరోజు నువ్వు ఏ బాధలో ఉన్నా పర్లేదు, మనిషిని రోగాలు బాధిస్తూ ఉన్నాయి, దైవ శక్తులు బాధిస్తూనే ఉన్నాయి, బాధించట్లేదా? అవును. ఈరోజు రకరకాలుగా ఎన్నో విధాలుగా మానవుడు బాధించబడుతూ ఉన్నాడు. అది రోగాల, వ్యాధుల, లేదంటే శరీర బలహీనతల, లేదంటే ఆర్థిక ఇబ్బందుల, లేదంటే పాప సంబంధమైనవా, అవేవో. నిజంగా మత్తయి సువార్త 8:6 నా ప్రభువా నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచును. ఈరోజు ఎంతమంది వ్యాధుల చేత బాధపడుతున్నారు, అవి బాధిస్తూ ఉన్నాయి మనిషిని. అర్థమైందా? అయితే ఒకటి మాత్రం, ఈ ప్రభు ప్రతి బాధ నుండి మనల్ని తప్పించేవాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ఏవైతే నిన్ను బాధిస్తున్నాయో ప్రభువా, వీటిని నా నుండి దూరం చేయి. అవేవైనా కావచ్చు, ఏవైనా కావచ్చు. అందుకే నహూము 1:12 నేను నిన్ను బాధపరిచితేనే నేను ఇంకా బాధ పెట్టను. దేవుడు బాధ పెట్టేవాడు కాదు. అవును, దేవుడు మనల్ని కనికరించేవాడు, బాధించే వారిని మన నుండి దూరం చేసేవాడు. కనుక మన బాధను పోగొట్టి మనకు ఆనంద సంతోషాలు ఆయన ఇచ్చేవాడు. కనుక ఇంకేదైనా భక్తిహీనత మన జీవితంలో ఉంటే దాని నుండి మనం బయటకు వద్దాం, ప్రభు సన్నిధిలో గోజారుకుందాం. ప్రభువా నన్ను క్షమించు, నాలో ఉన్న ప్రతిదీ కూడా నువ్వు తొలగించు ప్రభువా అని ప్రభువుని వేడుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా నువ్వు కనికరించయ్యా, నువ్వు కటాక్షించు ప్రభువా అని ఆయన సన్నిధిలో. కాబట్టి మనల్ని బాధించే వారందరూ దూరం అవుతారు. యేసేపుకు ఎలా దూరం అయిపోయారు, దావీదుకి ఎలా దూరం అయిపోయారు,
యోబుకి ఎలా దూరం అయిపోయారు, అందరిని దేవుడు దూరం చేసేసాడు. నీ జీవితంలో కూడా నిన్ను బాధించేవారు, నిన్ను బాధించేటి వాటిని కూడా ప్రభు దూరం చేయను గాక. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, మీరు ఇచ్చిన ఈ మంచి తలంపులు బట్టి స్తుతిస్తూ మా ప్రియులందరినీ కూడా దీవించండి. మరి ప్రార్థన అవసరాలు కోరిన ప్రియులను కూడా దీవించండి. ఆయన శ్రీనివాసులన్న మరి తన కుమార్తె మౌనిక భవిష్యత్తు వివాహ విషయంలో సాయం చేయండి. గతంలో ప్రార్థన అవసరాలు కోరిన ప్రియులందరి కొరకే చెల్లి అన్న మనోహర్ రావు అన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం. మనోహర్ అన్న కొరకై, మరి వీళ్ళందరి కొరకు విజయరావు అన్న కొరకై, అతని రాజారావు అన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన కెవిన్ ఉద్యోగ విషయంలో సాయం చేయండి అయ్యా, మీరు కృప చూపండి నా తండ్రి. ఈ విధంగా మా ప్రభువా చాలామంది నా రవీంద్రనాథ్ అన్న కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి మా కొరకు ప్రార్థించండి బ్రదర్ అని కోరిన సౌర్ జ్యోతి గారి కొరకు తన కంటి ప్రాబ్లం విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మీరు కృప చూపండి. అందరి కొరకు, అందరి క్షేమం కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ అందరిని కూడా దీవించి ఆశీర్వాదకరంగా ఉంచమని ఆయన మా ప్రియులు అన్నయ్య మా కొరకు ప్రార్థన ఎవరైతే వారిని బాధిస్తూ ఉన్నారో, అవి మనుషుల లేదంటే వ్యాధుల, ఎన్నో ఇబ్బందులు కూడా ఉండొచ్చు. మనిషిని బాధించేటివి ఎన్నో ఉన్నాయి. వాటన్ని విషయంలో మా ప్రియులను తప్పించి బాధించే వాటిని దూరం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.